రాజ్యం, భువి యొక్క రహస్యం మరియు పాలన. భువి ప్రపంచానికి స్వాగతం. భువి ఒక అందమైన గ్రామం, ఒక ప్రదేశం, కానీ దాని ఉనికి ఒక రహస్యం. ప్రజలు అది భూమి కింద ఉందని చెబుతారు, మరియు ఇప్పుడు కూడా. ఈ మొత్తం దాచిన భూమి, జీవితం మరియు సమృద్ధిగా పచ్చదనంతో నిండి అందంగా ఉండేది, భూమి కింద ఉంది. భువి యొక్క నిజమైన చరిత్ర. దాని ప్రజలు నిశ్శబ్ద లోతులలో ఎందుకు నివసిస్తున్నారు మరియు అది బయటి ప్రపంచం నుండి ఎలా దాచబడింది. నిశితంగా రక్షించబడిన రహస్యం, కొంతమందికి మాత్రమే తెలుసు. భువి రాజు మాక్య భువి, ఇప్పుడు తన వృద్ధాప్యంలో, తన రాణి మాయ భువితో కలిసి పరిపాలిస్తున్నాడు. వారు చాలా ప్రశాంతమైన జంట. వారు తమ జీవితాంతం తమ ప్రజలకు బాగా సేవ చేశారు. మాక్య 30 సంవత్సరాలు పాలించాడు. భువి సిద్ధాంతాలు సరళమైనవి: ఆనందం, స్వాతంత్ర్యం మరియు నిజం. భువిలోని ప్రతి వ్యక్తి సంతోషంగా, స్వతంత్రంగా ఉండాలి మరియు నిజం మాట్లాడాలి. రాజు యొక్క ప్రధాన తత్వశాస్త్రం ఏమిటంటే సత్యాన్ని సజీవంగా ఉంచినట్లయితే, భువిలో ఎటువంటి సమస్య ఉండదు. రహస్య మరియు రూపం. వారు మంచివారికి సేవ చేస్తూ తమ జీవితాలను గడిపారు. కానీ ఒక కీలకమైన ప్రశ్న గాలిలో వేలాడుతోంది: రాజు మాక్య మరియు రాణి మాయ భువిలో స్థిరపడటానికి ఎందుకు ఎంచుకున్నారు? లేదా బహుశా, వారు ఒకసారి భూమి కింద కోల్పోయిన భూమికి ఎందుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది? రాజకుటుంబం ఉరద్ భువిని సీమ రూపంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రాజు మరియు రాణి వృద్ధులైనప్పటికీ, వారి పాలన సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, విధి అరుదుగా శాంతి శాశ్వతంగా ఉండటానికి అనుమతిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక స్వర్ణకారుడు రూపన్ వస్తాడు. అతని మూలాలు భువి గతం వలె అస్పష్టంగా ఉన్నాయి మరియు అతను ఆభరణాలను తయారు చేయమని కాదు, సీమ రూపన్కు వివాహ ప్రతిపాదనను సందేశాన్ని అందించడానికి పిలువబడ్డాడు. రహస్యమైన స్వర్ణకారుడు రాజు మాక్యకు ఏ చీకటి రహస్యాన్ని గుసగుసలాడాడు? ఉరద్ రూపన్ని వివాహం చేసుకున్నాడా లేదా? తదుపరి ఎపిసోడ్లో చూద్దాం.